ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులంతా ప్రపంచ స్థాయితో పోటీ పడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా జోలికి వైసీపీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వంశీకృష్ణ స్థాయికి మించి మాట్లాడడం సరికాదు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆరోపణ. వచ్చే ఎన్నికల్లో తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. రాష్ట్ర విలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చినబాబు. ఇక మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్కో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని, మంచి ఉద్యోగాలు కల్పించి జీతాలు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, ఎడెక్స్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అనంత్ అగర్వాల్ గారికి, ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కన్నా మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే, అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ, పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై, చెట్టై, ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4. పసుపు సైన్యం, జన సైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే ఊరుకునేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన సంకరం సభలో ఆయన మాట్లాడుతూ, మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా జరుగుతుంటే రైతులంటే జగన్ కు భయమిస్తుందని ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారన్నారు. కార్యక్రమం ప్రారంభించిన విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా, రాముడి ఆలయం, రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా,
వదిలే స్వామి అక్కడ పెట్టేసెళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉందిలే, అందుకే కుర్చీ వచ్చింది. ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి తీసుకుని నేడు జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ తన స్థాయికి మించి తనపై విమర్శలు చేశారని, తన మాట తీరు పద్ధతి మార్చుకోవాలని విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విశాఖ ఎంవివి కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంశీకృష్ణను చూస్తే తనకు జాలి వేస్తుందని, తనపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. వంశీకృష్ణ ఒక అసమర్థ రాజకీయ నాయకుడిని, తనను ఏదో చేస్తానని చెబుతున్నాడు, ఏం చేస్తారో చేసుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ అతను వెన్నుపోటు పొడిచి ఇవాళ పార్టీ మారి అటు బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది. అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు, మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు? అసలు నువ్వు బాబు మోహన్ ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది? నాకేంటి కబడ్దారు చెప్పి నీ అర్థంలో చూసుకో ఒకసారి ఫేసు, నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అసలు ఏంటి నువ్వు చేసేది? నువ్వు అదేదో ఖాన్ దాదా అని బ్రహ్మానంద సినిమాలో పెడతా ఉంటాడు, అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతారు. అది ఆడి క్యారెక్టర్. నా గురించి మాట్లాడేస్తాడు. అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్లో ఏమి పని చేయాలి, అసలు ఎక్కడ ఏంటి ఏమీ లేదు ఇప్పుడు వరకు. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం. అందుకని అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు, చెప్పండి చెప్తాను నేను. బాధితులు బోర్డు మంది ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పలేం, అంటే బాగుండదు ఇవన్నీ చెప్తే. నా ఎదురుగుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు. మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా నేను వ్యాపారాలు చేశాను, మా ప్రభుత్వంలో కూడా బిజినెస్లు చేశాను. ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, సహజం. అవన్నీ కూడా మేము నవ్వుతా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మీద దోషణలకు వెళ్ళటం మేము ఎప్పుడు చేయలేదు. ఒక అసమర్థ రాజకీయ నాయకుడు, సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు. సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని, సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తే ప్రజలు గౌరవిస్తారు, ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అర్థమైందండి? అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతని కింద దిగిపోతూ ఉంటాడు. అతనికి వెళ్ళలేపోయాడు. 2009లో సీట్ ఇస్తే వెళ్ళలేపోయాడు, 2014లోకి వెళ్ళలేపోయాడు, 2019లో సీటే తెచ్చుకోలేకపోయాడు,
2021లో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు. నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులను డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. నేను కానీ వీసీ ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవిని అడ్డుకోలేదు. అతను ఇప్పుడు కూడా అదే అవివేకం ఉన్నాడు. అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మళ్ళీ 3:30కి పెడతాడు, మళ్ళీ తిడతాడు, తిట్టుకొని ఉన్నాడు. ఆయనకి మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు. అతను ఎందుకు వేరే దారి లేదు, అతనికి వేరే దారి లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనసేనలోకి వచ్చాడు అతను. వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులను ఒక తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లను తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేస్ట్ నా కొడుకని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లాగా ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు అతనికి. సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది. అది పరిస్థితి. అందుకని నేను చెప్తాను. వచ్చే ఎన్నికల్లో వెలమ కులస్తులకు 5 పార్లమెంటు 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్క చిన్నబాబు డిమాండ్ చేశారు. విశాఖలో వెలమ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లో వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్టు తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని ఎడల రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రెసిడెంట్ చుక్కా చంద్రబాబుని ఈరోజు సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని వివిధ వెలమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వెలమ పెద్దలు ఈ సమావేశానికి ఇచ్చేశారు. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 30 లక్షలకు పైగా జనాభా ఉన్న మాకు రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది. మేము అణగదొక్కబడుతున్నాం. రాను అణగదొక్కబడిన తనాన్ని గుర్తించి ఈరోజు వెలమ సోదరులందరూ ఏకీభావంతో ఈ రాజకీయ పక్షాలకి గుణపాఠం చెప్పాలి. మన తాలూకా ప్రాధాన్యత మనం కాపాడుకోవాలి, మన హక్కులు మనం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఉన్న వెలమ పెద్దలందరూ రమారమి ఒక 100 మంది ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్ని రాజకీయ పక్షాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద ఒక 22 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 పార్లమెంట్ స్థానాలు, అట్లీస్ట్ ఒక 5 పార్లమెంట్ స్థానాలైనా మాకు కేటాయించాలి. మా జనాభా దామాషా ప్రకారంగాన లేని ఎల్లా ఏ రాజకీయ పార్టీని కూడా విస్మరించే పరిస్థితి లేదు. మాలో సహనం నశించిపోయింది. మా జాతుల ఔన్నత్యం అని, గొప్పతనం అని, శాంతి ఇవి అనుకుగా తీసుకొని మమ్మల్ని విస్మరిస్తే తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సంసిద్ధులుగా మేమందరమే ఉన్నాం. ఇదే కాకుండా రాబోయే కాలంలో అంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టాలి. అలాగే ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించాలని సమావేశంలో అందరూ కూడా వారి బాధల్ని దీని ద్వారా రాజకీయ పక్షాలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా తీర్మానించడమైంది ఈరోజు సమావేశంలో. అంచేత ఏంటంటే ఇటుపైన రాజకీయ పక్షాలు మా ఉనికిని గుర్తించి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఉత్తరాంధ్ర గురించి మేము ఇక్కడ చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలోని మాకు రమారమ్మ ఒక 5 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి. ఉత్తరాంధ్ర 5 అసెంబ్లీలో విశాఖ ఉత్తర
విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని 22వ వార్డులో పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక ప్రజలందరికీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ మరోసారి సీఎం జగన్ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని వామపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. విశాఖ నగరంలో శుక్రవారం అఖిలపక్ష కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత బంధు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై తామంతా నిరసన తెలియజేస్తున్నామన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ నిరసన ర్యాలీలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంధు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఈ సమ్మె అనేది బ్రహ్మాండంగా, అద్భుతంగా జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామో అన్నాడో, మొత్తం స్టీల్ ప్లాంట్లో మార్నింగ్ షిఫ్ట్ కానీ, జనరల్ షిఫ్ట్ కానీ పూర్తిగా స్తంభించింది. అలాగే బిఎస్ఎన్ఎల్ 100% సమ్మె చేస్తూ ఉన్నారు. అలాగే షిప్ యార్డు, బిహెచ్ఎల్ ఇలాంటి అన్ని చోట్ల కూడా పారిశ్రామిక సమ్మె విజయవంతంగా జరుగుతోంది. అసంఘటిత రంగమైనటువంటి ముఠా, తోపుడు బళ్ళు, ఆటో కార్మికులు, హైర్ బస్ కార్మికులు, ఇలాంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆశాలు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ డిమాండ్లతో ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె, నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయో అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా భారీ ప్రదర్శన జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ విధానాలను రద్దు చేసుకోకపోతే రేపు 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీని, దానికి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని ఎన్నికల్లో ఓడించడం ద్వారా కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాల్ని కాపాడుకోవడం కోసం ప్రజానీకం సిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపాలి. 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి. అలాగే రైతులు పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో అమలు చేయాలి. ఇటువంటి డిమాండ్ల మీద హిట్ అండ్ రన్ డ్రైవింగ్ ఏదైతే చట్టం ఉందో దాన్ని రద్దు చేయాలి. ఇటువంటి డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున జరుగుతున్న పోరాటంలో కార్మిక వర్గం పాల్గొవాలని, ఇవి సాధించే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని ఈ సందర్భంగా
మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రాలతో చర్చించి ఎంఎస్పీకి చట్టబద్ధత చేయడం గురించి ఆలోచిస్తానని చెప్పింది. చాలా అన్యాయమైనది. ఎటువంటి మా చట్టం మార్చకుండానే, ఎటువంటి రాష్ట్రాలతో చర్చించకుండానే ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అటవీ సంరక్షణ చట్టాన్ని కానీ, ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన చట్టాలన్నింటినీ కూడా ఆమోదం తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఈరోజు రైతులకు మేలు చేసే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థని, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఉపయోగించే ఈరోజు సాగు చట్టాలంటే ఎంఎస్పీ ఇవ్వడాన్ని, వీటన్నిటి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక, అదేవిధంగా కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్న ఈ బంద్లో అందరూ ప్రజా సంఘాలందరూ కూడా పాల్గొంటున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఢిల్లీ చెల్లెలో జరుగుతున్న ప్రభుత్వ తెలుగు భాషను పరిరక్షించాలని కోరుతూ విశాఖ నగరంలోని తెలుగుదండు పొలికేక పేరిట 24 గంటల ఉపవాస దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరవస్తు పద్యపీఠం అధ్యక్షుడు పరిణయసూరి మొందగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉపవాస దీక్షలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తెలుగు భాష పరిరక్షణకై ఎంతో కృషి చేశామని, నేటికి పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని, అందుకే నేరుగా ప్రజా ఉద్యమంలోకి దిగామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు పద్యాలు ఆలపించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. కానగరాని పేర్మి తన కమ్మని పాలను రంగరించి, పూతేనియ ఉగ్గుబట్టి తమితీరగ జాజుల తొట్లబెట్టి, జోజో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్, జో జో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్, తానై పెంచు నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలను, నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలను. పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో సుమారు 10 ఏళ్లుగా మనము చిన్నపిల్లలకు ఏదో 4 పద్యాలు చెప్పుకుందాం, మన భాష యొక్క వైభవాన్ని వచ్చే తరానికి తెలియచేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభమైన సంస్థలు వాస్తవంగా పద్యపీఠం తెలుగుదండు. కాకపోతే మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలు అందామా, లేకపోతే స్వార్థపూరిత చర్యలు అందామా, వాటి వల్ల మన మాతృభాష మనుగడకు ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే తెలుగుదండు ద్వారా పాలకులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళ యొక్క భాషా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మనము ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 6 ఏళ్లుగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నో విన్నపాల ద్వారా, అయ్యా కనీసం మాతృభాష అనేది ప్రాథమిక విద్య వరకైనా ఉండాలి, ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు, ఆంగ్లం కూడా కావాలి, కానీ ఆ ఆంగ్ల భాష నేర్చుకునే పునాది మాతృభాష కావాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా విశాఖ తూర్పు నియోజకవర్గంలోని యాదవులంతా వైసీపీ మద్దతు తెలిపారని, అంతా మా పార్టీపైపే ఉన్నారంటూ జనసేన నాయకుడు వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విశాఖ ఎంబీవీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో యాదవులంతా వైసీపీకి మద్దతు తెలియజేస్తూ సీఎం జగన్ దిశా నిర్దేశాలను తప్పక పాటిస్తామన్నారు. కావాలని రెచ్చగొట్టే ధోరణితో వంశీకృష్ణ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎవరి సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. కార్పొరేటర్స్ లేడీస్ రిజర్వేషన్ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఈయన మౌలింగ్ చేసిన మహిళా ఓటర్స్ ఇంతమంది ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్తో ఎందుకు రాదు, అక్కడ ఏం మహిళా రిజర్వేషన్లో కూడా ఫ్రాడ్ చేశారని అన్నారు కదా. జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారికి కానీ ఎక్కడ మేమెవరేం ఓట్లు వేయం, యాదవులు అందరూ మా వెంటే ఉన్నారని నిన్న ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఇది సత్యదూరం. 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకి సముచితమైన స్థానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఆవిర్భవించిన రోజునే విశాఖపట్నంలో కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పదవి యాదవులకు ఇవ్వడం జరిగింది.
విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదే యాదవులకు అధ్యక్షులతో స్టార్ట్ అయినటువంటి గొప్ప ముందు చూపుతో యాదవులకు సముచిత స్థానం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ అధ్యక్షుల పదవి విశాఖ జిల్లా పదవి యాదవులకు ఇవ్వడం జరిగింది. అంటే యాదవులకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి 2 పర్యాయాలు ఇదే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఇంటికి రావడం జరిగింది. అంటే అంత ప్రాధాన్యత యాదవులకు ఇస్తా ఉన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న యాదవులు అందరూ కూడా తప్పకుండా రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు బలపించినటువంటి వ్యక్తులకు అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. తప్పకుండా ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ గారికి మేము అందరం కూడా పూర్తిగా యాదవులందరూ కూడా ఈ నియోజకవర్గంలో యాదవులందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేసి ఆయన్ని గెలిపిస్తామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జనసేన ఆఫీస్లో మరి వంశీకృష్ణ గారు మాట్లాడినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థులంతా ప్రపంచ స్థాయితో పోటీ పడాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా జోలికి వైసీపీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వంశీకృష్ణ స్థాయికి మించి మాట్లాడడం సరికాదు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆరోపణ. వచ్చే ఎన్నికల్లో తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, రాష్ట్ర వేమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చినబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.